నేను అంటున్నా అనే కాదు కానీ మీరు ఎన్నడన్నా నగదు పైసలు తీసుకున్నప్పుడు ఎందుకన్నా మంచిదోళ్ళ అవి అసలియా దొంగ నోట్ల అన్నది బాగా పరీక్ష బట్టి తీసుకోర్రి. ఎంత దగ్గరోళ్ళ తాన పైసలు తీసుకున్నా మంచిదే. వాళ్ళకు కూడా తెలియకుండా దొంగ నోట్లు రావచ్చు. ఇప్పుడు కల్తీ సరుకులు కల్తీ మనుషులే కాదు, నోట్లు కూడా కల్తీనే అయినాయి. ఏది నిజమో ఏది దొంగదో తెలియకుండా అయిపోయింది. అందుకే ఒక్కటికి 10 సార్లు చూసుకోర్రి అని చెప్తున్నా. అయ్యో ఎంత మోసం అయిపోయే. వికారాబాద్ జిల్లా పరిగికాడు ఉండే ఈ సుగుణమ్మ మినీ ఏటీఎం సెంటర్ ఉంటుంది కదా ఊర్లల్లో, ఆధార్ కార్డు ఏలు ముద్రలు తీసుకొని పైసలు ఇయ్యరా. ఇక ఆ సెంటర్ కాడికి పోయి అకౌంట్లో పైసలు డ్రా చేసిందట. అయితే అందులో 30,000 రూపాయలు 500 నోట్ల కట్టించిండు ఆ సిఎస్సి సెంటర్ అయినా. ఇక ఇలా వారం వారం పైసలు కట్టే ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకి పైసలు కట్టేందుకు ఈ నోట్లు తీసి ఇచ్చిందట. ఆయనేమో ఈ నోట్లు చూసి ఏమమ్మో ఏం నోట్లో తెలిసే ఇస్తున్నావా, ఇవి దొంగ నోట్లు కాదు ఇవి జల్లయ్య అని చెప్పిండట. అయ్యో సార్ నాకేం వెనక బ్యాంకు సెంటర్లో పైసలు ఇడిపించుకొచ్చిన, ఇక వాళ్ళు ఎట్లు ఇచ్చిరో నీకు అట్లనే ఇస్తున్నా అని చెప్పిందట ఈ అమ్మ. అయితే వాళ్ళనే పోయి అడుగుపో అమ్మ నీకు దొంగ నోట్లు ఇచ్చిర్రు. అయ్యో సార్ ఒక్కటేనా అన్నిట్లనే ఉన్నాయా చూడురు అంటే అన్నీ అవే ఉన్నాయమ్మా అని చెప్పే వరకు సుగుణమ్మకు దడ ఉచ్చుకున్నట్టు అయిపోయింది. అంతేనా అమ్మ చెప్పవే ఏమైందో. ఈరోజు శుక్రవారం వారం పళ్ళకు లోన్ కట్టేది ఉంది. మేము వారం కడతాం, 2 వారం పళ్ళ కట్టలేము. ఉన్నాయి కదా ఫస్ట్ కాపులోనే వచ్చినాయి అంటే వాళ్ళకి ఒక లోటు తీసినాం. ఆ లోటు చూసి నేను పక్కకు పోయింది. అంత దూరం ఏమైనా సార్ అట్లా పోతుందంటే ఏం లోటు అని తెచ్చినాం. పాగలదాన్ని ఖరాబ్ అయిందా ఎన్నుండి తనని అంటే సార్ ఇంత పేరు వేలున్నాయంటే మళ్ళీ వండు ఎక్కడన్నా ఏమన్నా చేస్తా అని అవి ఇచ్చినా కొన్ని లేకున్నా సార్ అంటే అన్నారు. అన్నాక నేను తీసుకొని మీ దగ్గరకు ఇటుకు వచ్చిన అన్నట్టు ఇది తీసుకున్నా కాబట్టి ఇటుకు వచ్చిన. నేను ప్యాకలో వేసుకోలేను కదా నాయన, అందుకే ఈయన వేసుకున్నా కాబట్టి ఇటుకు వచ్చిన. ఇంత అన్యాయం ఎందుకు చేస్తారు ఆడపిల్లలకు. అగో పైసలు ఇచ్చిన సిఎస్సి సెంటర్ అయినను పోయి అడిగితే నాకేం తెలియదని చేతులు ఎత్తేసిండు. గట్లెట్లా అని గడబిడ చేస్తే ముచ్చట పోలీస్ స్టేషన్కి చేరింది. ఇక పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలో వీడియో బయటకు తీసిండ్రు. సిఎస్సి సెంటర్ అయినా పైసలు ఇచ్చినట్టే ఉన్నది, కానీ నేను అసలు నోట్లే ఇచ్చిన, వీటి మీద స్పైస్ మెన్ నాట్ ఫర్ సేల్ అని ఉన్నది కదా, ఇవి నేనెందుకు ఇస్తా సారు అని ఆయన అంటున్నాడు. మరి నడిమిట్లా ఏమైందన్నది పోలీసు వాళ్ళే తేల్చాలి. పాపం క్రాప్ లోన్ పైసలట అవి అకౌంట్లో పడ్డాయని ఇడిపించుకుందామని పోతే గిట్లయిందని బాధపడుతున్నది సుగుణమ్మ.